జర్నలిస్ట్ రఘు పోయి ఇంటర్వ్యూ అడిగిండట, బండి సంజయ్ గారిని ఇంటర్వ్యూ అడిగిండట. ఇంటర్వ్యూ అడిగితే ఆయన ఏమన్నాడంట, డిఫెన్సు హోంశాఖ అవే మాట్లాడతానని ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాలని అన్నాడట. ఆయనకి ఇంటర్వ్యూ ఇవ్వలేదట. రఘు మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, అది మీ వ్యక్తిగత స్వేచ్ఛ, మీరు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు, ఇంటర్వ్యూ ఇవ్వకపోవచ్చు. అయితే నేనేమన్నా అంటే రగన్నకు, ఆయన డిఫెన్సు హోంశాఖ మాట్లాడతా అంటే మీరు మాట్లాడేది ఉండే కదా, అసలైన సిసలైన సబ్జెక్ట్ అదే కదా, మనకెందుకు ఈ కంకిలపోటు మున్సిపల్? ఆయన డిఫెన్స్ మీద హోంశాఖ మీద మాట్లాడతానంటే దాని మీద పెద్ద సబ్జెక్ట్ ఉండేనంటే నేను రగన్న నవ్వుకున్నాను. అయితే ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందనంటే, తెలుసుకోవాల్సింది ఏందనంటే, నేనే ప్రత్యక్ష సాక్షి. రఘుబాయ్ మస్తు మాట్లాడినావు రఘుబాయ్ నా మీద అని బండి సంజయ్ కుమార్ గారు కూడా మాట్లాడారు. ఆయన సోషల్ మీడియాలో ఎన్నోసార్లు రఘు మాట్లాడిన పోస్టులు పెట్టిండు. రఘు నిన్న మాట్లాడుకుంటా మీకు అనుకూలంగా ఉన్న సబ్జెక్ట్స్, ఆటో డ్రైవర్ కూడా బండి సంజయ్కి ఓటేస్తానన్నాడు, అవి నేను తీయలేదే. మీకు అనుకూలమైన టాపిక్స్ అన్నీ ఉన్నాయే. నేను ఏదైనా వీడియో పెట్టి డిలీట్ చేస్తే, నువ్వు నా మీద ఆరోపణ చేస్తే ఏదైనా సకదనం ఉంటుంది, కానీ దేని మీద దేనికి ఉంటుంది అని చెప్పి రఘు మాట్లాడిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? ఫస్ట్ ప్రశ్న. రఘు వేయని ప్రశ్న. రెండోది ఏంటంటే, అసలు రఘుని ఆనాడు ఎందుకు అరెస్ట్ చేసిరు, ఎవరి వల్ల అరెస్ట్ చేసిరు, దీనికి కొంచెం ఆరాధిద్దాం కదా. రఘు అక్యూజ్డ్ నంబర్ 19, బండి సంజయ్ కుమార్ గారు అక్యూజ్డ్ నంబర్ 20 ఆ కేసులో.